హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి చాక్లెట్ మిల్క్ కేక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పిస్తా ఫ్లేవర్ కేక్ కూడా పెట్టాను కదా, అదైతే ఆల్రెడీ పోస్ట్ చేశాను. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఎవరైనా చూడండి. ఇది వచ్చేసి నేను గోధుమ పిండితో అయితే చేశాను అనమాట. చాలా స్పంజీగా ఉంటుంది. అసలు ఇది మైదాతోనే చేశారు అన్నంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అదైతే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇవి వచ్చేసి హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అనమాట. హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం చాక్లెట్ హాట్ మిల్క్ కేక్ అయితే చూసేద్దాము. దీనికోసం అయితే పాల గిన్నె అయితే పెట్టేసుకొని అరకప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. పాలతో పాటుగా 1 టీ స్పూన్ వరకు బటర్ అనమాట వేసుకొని, ఈ పాలల్లో బటరు జస్ట్ కరిగితే సరిపోతుంది అనమాట. అంటే నేను కాచిన పాలు తీసుకున్నాను కాబట్టి జస్ట్ మనకి వేసిన బటరు కొంచెం కరిగితే సరిపోతుంది. సో బటర్ చక్కగా పాలలో కలిసిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం బ్యాటర్ కలుపుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ రెసిపీకి 2 ఎగ్స్ సరిపోతాయి. సో ఈ 2 ఎగ్స్ని చక్కగా బీట్ చేసేసుకోవాలి. అయితే ఈ టెక్స్చర్ అనేది మనకి కొంచెం థిక్గా రావాలన్నమాట. అప్పటి వరకు అయితే బీట్ చేసుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత పంచదార పొడిని వేస్తున్నాను. పంచదార పొడి వచ్చేసి 3/4 కప్పు అనమాట. అంటే పావు కప్పుతో 3 పావు కప్పులు నేను కొంచెం కొంచెంగా వేస్తూ ఈ విధంగా బీట్ చేస్తున్నాను. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి చక్కగా వైట్గా ఫర్మీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూను. నెక్స్ట్ ఇంకొక హాఫ్, ఎందుకంటే కొంచెం ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందని ఎసెన్స్ 1.5 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. చక్కగా ఒకసారి ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్లోకి పావు కప్పు కోకో పౌడర్ తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ స్పేస్ మొత్తం గోధుమ పిండితో ఫిల్ చేసేసుకున్నాను అనమాట. పావు కప్పు కోకో పౌడరు, 3/4 కప్పు గోధుమ పిండి అనమాట. సో వేసేసుకొని చక్కగా ఈ విధంగా జల్లిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ రెసిపీలో బేకింగ్ సోడా వచ్చేసి మనకి పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో అంతకుముందు కూడా చెప్పాను నేను, బేకింగ్ సోడా మనం షాప్స్లో పచారీ కొట్లలో దొరుకుతుంది కదా మామూలు సోడా, తినే సోడా ప్యాకెట్లో, అది వేరు. మనం బేకింగ్ చేసుకునేటప్పుడు వాడే సోడా వేరనమాట. సో యాక్చువల్గా ఇది మైదాతో చేస్తే మిల్క్ అనేవి కొంచెం వేడిగానే పోస్తాము. ఇది గోధుమ పిండి కదా, సో వేడి పాలు పోయకూడదు అనమాట. సో మనం ఇందాకే వేడి చేసాం కాబట్టి చల్లారిపోయి ఉంటాయి. సో ఆ మిక్చర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. ముద్దలాగా అయిపోయి నోటికి అతుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రెసిపీ యాక్చువల్గా మైదా, అది హాట్ మిల్క్ కేక్ అనేది నేను గోధుమ పిండితో ట్రై చేయాలని చెప్పి చేసి సక్సెస్ అయిన తర్వాత మీతో అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఇంకా ఈ టిన్ని 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఓటీజీలో అయితే 30 మినిట్స్ టు 40 మినిట్స్ బేక్ చేసుకున్నాను. మనం గిన్నెలో బేక్ చేసుకుంటే అల్యూమినియం గిన్నెలో సేమ్ టైం పడుతుంది. లేదంటే కుక్కర్లో అయినా సరే మనం బ్యాటర్ పెట్టేటప్పుడు కుక్కర్ మాత్రం ఒక 10 నిమిషాలు వేడి చేసి ఉంటే సరిపోతుంది. టైం అయితే అదే పడుతుంది అనమాట. సో కేక్ చూసారు కదా, చాలా స్పంజిగా వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో మనకు పిల్లలకి చేసి పెట్టినా చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా మైదాతో చేస్తే ఎంత స్పంజీగా ఉంటుందో మనం ఇట్లా గోధుమ పిండితో చేసినా కూడా అంతే స్పంజీనెస్ ఉంటుంది, సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. ప్లస్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డీమోల్డ్ చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బ్రైట్ చాక్లెట్ కలర్ అయితే వచ్చిందనమాట. పిల్లలకి మాత్రం భలే నచ్చుతుందండి. సో మా వాళ్ళకైతే ఇది ఫేవరెట్. సో నాకైతే ఇది వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. సో అందుకోసం అయితే ప్రిపేర్ చేశాను. మేము వచ్చేసి హైదరాబాద్ హైదర్ నగర్లో ఉంటాం అనమాట, నియర్ నిజాంపేట. సో హైదరాబాద్లో నియరెస్ట్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే నాకు ఉన్నట్లయితే కనుక, మీకు ఎవరికైనా బిస్కెట్స్, హెల్దీ వేలో బిస్కెట్స్ కావాలన్నా, కేక్స్ కావాలన్నా, బర్త్డే కేక్స్ కావాలన్నా, కస్టమైజ్డ్ కేక్స్ కావాలన్నా సరే నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు. నాది యూనిక్ ఉషా టేస్టీ ఫుడ్స్ అనమాట ఐడి. దాంట్లో నాకు మెసేజ్ చేయండి. ఎవరికైనా కావాలన్నా నేను మీకు పంపిస్తానన్నమాట, హోమ్ డెలివరీ చేస్తాను. సో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.